నువ్వు నన్ను ఇంత గౌరవంగా చూడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ మాయలు నా మీద పనిచేయవు. నీ కళ్ళు, నీ మాటలు ఏవీ నా మీద ప్రభావం చూపించలేవు. తల నుంచి పాదాల వరకు నువ్వు మోసంలో మునిగిపోయావు. నీ దృష్టిలోనే ఏదో లోపం ఉంది. అందుకే ఇప్పుడు నీ మొహం చూస్తుంటే ఏ మాత్రం జాలి కలగడం లేదు. ఇదంతా నేను నీకోసం కాదు, మీ నాన్నమ్మ కోసం చేశాను. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నాకు ఆవిడతో ఒక బంధం ఏర్పడింది కదా. ఎలాగైతే నేను మా నాన్నమ్మని బాధపడుతుంటే చూడలేను, అలాగే నేను ఆవిడ బాధపడుతున్నా కూడా చూడలేను. కారణం ఏదైనా సరే మీరు మాత్రం నాకు ఎంతో పెద్ద సాయం చేశారు. ఒకసారి నేను మీకు సాయం చేసినందుకు ఈరోజు మీరు నాకు సాయం చేశారు. మనం ఒకరికొకరం ఏమీ కాకపోవచ్చు, కానీ ఒకరికొకరం రుణపడి ఉన్నాం. రుణపడి లేం. నువ్వు నా దృష్టిలో దోషివి. ఏ విధంగా నీ విషయంలో నా ఆలోచన మారదో అదేవిధంగా నీ జీవితం కూడా ఎప్పటికీ మారదు. ఏ విధంగా అయితే ప్రవీణ్ ఇక ఆలియా జీవితంలోకి రాలేడో అదేవిధంగా నువ్వు నా జీవితంలోకే కాదు, నా ఇంట్లో కూడా తిరిగి రావడం కుదరదు. నాకు తెలుసు మీరు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నారో నాకు బాగా తెలుసు. కానీ నా కుటుంబ సభ్యులు, వాళ్లతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక మానవత్వంతో నేను ఆ స్టాఫ్ మీద అరిచాను. కానీ విషయం నీ గురించి అయితే అప్పుడు నేను మానవత్వం కాదు, కేవలం శత్రుత్వమే గుర్తుంచుకుంటాను. నేను కూడా మీ మీద కోపంగానే ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ అమ్మకి మన సంబంధం గురించి తెలిసిపోయిందంటే అప్పుడు ఈరోజు మీ కారణంగానే మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. మీరు నా మీద ఉన్న శత్రుత్వాన్ని గుర్తుంచుకోండి, నేను మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటాను. ఎందుకు నేను తన ముందు ఇంత హెల్ప్లెస్గా మారిపోతున్నాను? ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్, వీటన్నింటినీ నేను హేట్ చేస్తున్నాను. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నేను ఇప్పటికీ తనకి తోడుగా ఉన్నానని తను అనుకుంటోంది. చాలా ఎక్కువైంది. దిస్ ఈజ్ ద ఎండ్ నౌ. ఈ రోజుకి ఇదైంది. ఇక ఎప్పటికీ ఏమీ చేయను నేను. ఇక్కడ విషయాలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అవి. జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇక చాలు బుల్బుల్, ఇదంతా ఆపచ్చు కదా. ఎందుకు కోపంగా ఉన్నట్టు నటిస్తున్నావు? ఇలా చేయడం వల్ల ఏం లాభం? నాకంటే ఎక్కువగా నువ్వు నిన్ను బాధ పెట్టుకుంటున్నావు. ఇక దయచేసి ఇదంతా మానుకో. నాకు తెలుసు ఎప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నేను నిన్ను ప్రేమించడం లేదు ప్రవీణ్. బుల్బుల్, నువ్వు నాకు కాదు, నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. ఒకసారి నువ్వే నీ మనసును అడిగి చూడు. నా గురించి నాకు బాగా తెలుసు. నేను నీకు చెప్తున్నాను కదా నేను నిన్ను ప్రేమించడం లేదు అని. ఓకే, దెన్ ప్రూవ్ ఇట్. నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా, అయితే ప్రూవ్ చెయ్యి. నువ్వు నన్ను అసలు ప్రేమించట్లేదని ప్రూవ్ చెయ్యి. వాట్? ఒకవేళ నువ్వు ఇది ప్రూవ్ చేసావంటే బుల్బుల్, అండ్ ఐ ప్రామిస్, ఎప్పుడు నీకు నా మొహం కూడా చూపించను, కనీసం నీ ముందుకు కూడా రాను. ప్రూవ్ ఇట్. నేను ఇది ప్రూవ్ చేయలేను. ఏ? నన్ను ప్రేమించినప్పుడు అది ప్రూవ్ చేసావు, మరి ఇది ఎందుకు ప్రూవ్ చేయలేవు? నా మీద ఉన్న ప్రేమను నువ్వు చూపించగలిగినప్పుడు ఇప్పుడు అసలు ప్రేమ లేదన్నప్పుడు ఇదెందుకు ప్రూవ్ చేయలేవు? నాకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాల్సిందే. నువ్వు ప్రూవ్ చేసి తీరాల్సిందే. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను బుల్బుల్. అర్థం కావడం లేదు అసలు ఎవరు అయిన వాళ్ళో కాదు అని. బుల్బుల్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నువ్వు నన్ను ఆలియా దగ్గరికి పంపించావు. కానీ ఇప్పుడు నేను అన్నింటినీ వదిలేసుకుని నీ దగ్గరికి వస్తే నన్ను పెళ్లి చేసుకుని అంటున్నావు. ఇప్పుడు నీ ఫీలింగ్స్ మారిపోయాయి. నేను నీతో గడిపిన మధుర క్షణాలన్నీ నిజమో అబద్ధం అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను లవ్ చేయడం, నీ ఫీలింగ్స్ ని నాతో పంచుకోవడం, ఇవన్నీ అబద్ధాలేనా? నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ అక్కకు నన్ను పరిచయం చేయడం, అదంతా అబద్ధమేనా? మాట్లాడదండి బుల్బుల్, నాకు నిజమేంటో తెలియాలి. ఇవన్నీ పూర్తిగా అబద్ధాలే. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని అబద్ధాలే. అబద్ధాలే కదా? అయితే నువ్వు నా జీవితంలోకి వస్తావన్న ఈ అబద్ధపు ఆశను కూడా వదిలేసుకుంటాను. ఎందుకంటే ఇదంతా నాటకం. యు నో వాట్ బుల్బుల్, నువ్వు నన్ను ప్రేమించావని నేను అనుకున్నాను, కానీ లేదు. నువ్వు అబద్ధం చెప్పావు, నాతో నాటకాలాడావు. నన్ను ప్రేమించడం లేదు, ఇదంతా ఒక నాటకం. చూడు బుల్బుల్, నేను ఎప్పుడు అనుకునేవాడిని నువ్వు గనక నా లైఫ్లోకి రాలేదంటే
నీ జ్ఞాపకాలతో బతికేస్తానని. కానీ లేదు, నేను నిన్ను గుర్తు చేసుకున్నానంటే నువ్వు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. నీ అబద్ధాలు, నీ నాటకాలే గుర్తొస్తుంటాయి. వీటి వల్ల నేను బతకలేను, అలాగే చావలేను. అసలు ఇదంతా జరుగుతుందనుకోలేదు నేను. ఇప్పుడేం చేయాలి? నిన్ను ఈ చేతులతో ముట్టుకున్నాను. ఈ చేతులతో ముట్టుకున్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదంతా ఎలా మర్చిపోగలను? ఏ కళలో అయితే నా మీద ప్రేమ చూశానో, నిన్ను ఎంతగా ప్రేమించానో ఆ ప్రేమను ఎలా మర్చిపోగలను బుల్బుల్? ఎలా మర్చిపోగలను? బట్ యు నో వాట్? తప్పంతా నీది కాదు, తప్పంతా నాదే. నా చేతులదే తప్పు, నా కళ్ళదే తప్పు. ఎందుకంటే వీటి వల్ల అయిన వాటుడు నేను ఈ కళ్ళనే తీసేస్తాను. ఇంత జరిగింది కానీ అసలు బుల్బుల్ ఎక్కడుందో తెలియటం లేదు. ఇక్కడ జరిగిందంతా తనకి తెలియనే తెలీదు. వెంటనే నేను ఫోన్ చేసి తనకి విషయం చెప్తాను. ఒకవేళ ప్రవీణ్ నంబర్కి ఫోన్ చేస్తే దొరుకుతుందేమో. కానీ నా దగ్గర ప్రవీణ్ నంబర్ అయితే లేదు కదా. పూర్ణిమ, అక్క నాకు నీ ఫోన్ కావాలి, ఒకసారి కాల్ చేసుకోవాలి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే. సరే తీసుకో, నేను అక్కడ ఉంటాను, అక్కడికి వచ్చి. అలాగే. గుడ్ బై బుల్బుల్. ప్రవీణ్, గుడ్ బై. నిన్ను చూడలేని ఈ కళ్ళు నాకు ఏమాత్రం అక్కర్లేదు బుల్బుల్. ప్రవీణ్ ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్, నా మాట విను. వదులు బుల్బుల్. ఏం చేస్తున్నావు ప్రవీణ్? నీకేమైనా అవును, నాకు మతిపోయింది. అయినా ఇప్పుడు నుండి మాత్రం నేనేం చేయాలి? నా స్నేహితుడు నాకు దూరం అయిపోయాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసింది. అందుకే నేను బతకడం కంటే చావడమే మేలు. వదులు బుల్బుల్. బుల్బుల్, నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నప్పుడు నేను ఏమైపోయినా నీకేం నష్టం బుల్బుల్? బుల్బుల్, నన్ను ప్రేమించట్లేదంటే కూడా పర్వాలేదు, కానీ నువ్వు ఇలా కోపంగా ఉంటే మాత్రం నేను చూడలేను. నేను ఇలా చేయనివ్వను. వదులు ప్రవీణ్. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? బుల్బుల్, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు కదా, ఇప్పుడు ఇది నా నిర్ణయం. ప్రవీణ్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా మాట విను ప్రవీణ్. నేనేం విందల్చుకోలేదు, వదులు. అర్థం చేసుకో. ప్రజ్ఞ వదిన. హలో అక్క, నువ్వు అక్కడ ఎలా ఉన్నా? అక్కడంతా బానే ఉంది కదా? బుల్బుల్, నేను పూర్ణిమని మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు బుల్బుల్? నేను నీకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను తెలుసా. నీ ఫోన్ అస్సలు కలవడం లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది బుల్బుల్. మేమందరం హాస్పిటల్లో ఉన్నాం. పెద్దమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. ప్లీజ్ నువ్వు త్వరగా రా బుల్బుల్. నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి త్వరగా రా. బుల్బుల్, ఏమైంది? బుల్బుల్, ఏమైంది? మాట్లాడు. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రవీణ్. ఐ విల్ నాట్ లీవ్ హర్ ఆలియా. తను అన్ని హద్దుల్ని దాటేసింది. మీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నన్ను చెంపదెబ్బ కొట్టింది. తను నిన్ను కాదు, నన్ను చెంపదెబ్బ కొట్టింది. కానీ నువ్వు చాలా కామ్గా ఉండాలి తను. ఎందుకంటే కోపంలో మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే గనక అప్పుడు తను మన ఇంటికి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తను ఈ ఇంటికి తిరిగి రావడానికి ఛాన్స్ వచ్చే విధంగా మనం అసలు ఏమీ చేయకుండా జాగ్రత్త పడాలి. మనం అక్కడికి వెళ్లి మా నాన్నమ్మకి ఇదంతా కూడా ఆ కళ్ళజోడు కారణంగానే జరిగిందన్న నమ్మకం కలిగేలా ఏదో ఒకటి చెయ్యాలి. నానమ్మ ఎమోషనల్ అయిపోయి ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ కంట్రోల్, ఓకే? ఒక్కసారి గనుక నానమ్మ మన దగ్గరకు వచ్చేసిందనుకో, ఆ తర్వాత అప్పుడు ఏం చేయాలో మనం ఆలోచించుకోవచ్చు. ఆలోచించడం కాదు, చెయ్యాలి. ఇంకా ఏం చేసినా అది నేనే చేస్తాను. నీకు ఆ జర్నలిస్ట్ గుర్తుందా? తను నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించింది, అంతే. దానికి తనకి ఎలాంటి గతి పట్టించాను? అలాంటిది కళ్ళజోడు నన్ను చెంపదెబ్బ కొట్టింది. అభితో నేను తన్ను ఎలా కొట్టిస్తానంటే తన మొహం రూపురేఖలే మారిపోవాలి.
నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? నీ భార్య కదా. నువ్వు కేవలం ఒకటే అనుకో, నువ్వు నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావని. నానమ్మ, నేనైతే నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. కానీ తనే మనందరితో శత్రుత్వం పెట్టుకుంటోంది. తన చెల్లెలు ఎవరినైతే ప్రేమిస్తోందో నేను అదే అబ్బాయితో నా చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటున్నందుకు తను పగ తీర్చుకుంటోంది. నానమ్మ, తన చెల్లెలి సంతోషంతో పాటు నా చెల్లెలి సంతోషం గురించి కూడా ఆలోచించడం తన బాధ్యత అవ్వదా? నువ్వే కదా చెప్పావు నాకు, ఏ కోడలైనా తన అత్తవారింటికి సంతోషాన్ని తీసుకొస్తుందని. అది తన బాధ్యత అవుతుందని అన్నావు కదా. కానీ తను మనందరికీ ఎంత బాధనిచ్చిందంటే మనం ఎప్పటికీ ఈ బాధ నుంచి బయటికి రాలేము. ఐ జస్ట్ హేట్ హర్ నానమ్మ. నేను తనని కేవలం ద్వేషిస్తున్నానంతే. అంతా మంచే జరుగుతుంది. అన్నీ అవే సర్దుకుంటాయి. ప్రజ్ఞ, డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను కానీ ఆయన ఇంట్లో లేరు. అందుకే నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ ఆయన బిజీగా ఉన్నాడు. నాకేమనిపిస్తుందంటే మనం ఆంటీ గారిని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మంచిది. లేదు, వద్దు సురేష్, ఆ అవసరం ఏమీ లేదు. ఏమైంది? డాక్టర్ గారు వచ్చారు, అలాగే ఆ అమ్మకు ఆపరేషన్ కూడా మొదలైపోయింది. నిజానికి ఆయనే అంతా చూసుకున్నారు. కానీ నీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు సురేష్. నువ్వు సరైన సమయానికి అమ్మని ఇక్కడికి తీసుకొచ్చావు, లేకపోతే ఏవై ఉండేదో. ఏమంటున్నావు ప్రజ్ఞ? స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పు? ఆ ఆంటీ గారికి తొందరగా నయమైపోయిందంటే అప్పుడు నేను నీకు సాయం చేశానని ఒప్పుకుంటాను. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరైనా ఇద్దరు లోపలికి రావచ్చు. నానమ్మ, మీరందరూ ఉండండి, మేము వెళ్ళి చూసొస్తాం. నాన్నమ్మ ఏమీ మాట్లాడలేకపోతోంది. అంటే ఎక్కడో నాన్నమ్మకి నా మాటల మీద నమ్మకం కుదిరింది. లేదంటే నేను కళ్ళజోడిని అన్ని మాటలన్నందుకు తను ఏదో ఒకటి అనే తీరుతుంది. ఇట్ మీన్స్ నేను ఈ కళ్ళజోడిని ఇక్కడి వరకు భరిస్తే చాలు. ఇక్కడి నుంచి నా దారి నాది, తన దారి తనది. అరే, అసలు ఇది ఏ టైంలో పుట్టింది? నేను దానికి దూరంగా వెళ్తుంటే తను నాకు దగ్గరగా వస్తుంది. నీడలా కాదు, నాకు ఆత్మలా తయారైంది. అసలు ఇక్కడి నుంచి విసరడానికి కూడా ఏం దొరకట్లేదు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను తనని ఒంటరిగా భరిస్తున్నాను. ఇప్పుడు మీరిద్దరు వచ్చారా? వద్దు, అటు మాత్రం చూడకండి. అక్కడ కళ్ళజోడు ఉంది. నా మూడు ఆల్రెడీ పాడైంది. మీరిద్దరు మీ మూడిని కూడా పాడు చేసుకోండి. అనియా, మేమిద్దరం ఎందుకు వచ్చామంటే వి వాంటెడ్ టు చెక్ ఆ కళ్ళజోడు ఏమైనా ప్లాన్ చేసి నిన్ను నాన్నమ్మని వల్ల వేసుకుందా అని. తను తిరిగి ఇంటికి వచ్చేయడానికి ఏం చేయడానికైనా వెనకడదు కదా అన్నయ్య. ఆలియా ఒకవేళ తను మళ్ళీ మన ఇంటికి రావాలనుకున్నా సరే మన నాన్నమ్మ తనని ఖచ్చితంగా రానివ్వదు. నానమ్మ అంటే ఆవిడేమైనా అన్నారా? లేదు, నాన్నమ్మ ఏమనలేదు. నేను నాన్నమ్మకి తన గురించి పూర్తిగా నిజం చెప్పేశాను. ఒకవేళ తను నానమ్మ ముందుకొచ్చిందంటే తన పని శాశ్వతంగా అయిపోయినట్టే. సూపర్ అన్నయ్య. నానమ్మ ఎపిసోడ్ ఇంత త్వరగా సాల్వ్ అవుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నానమ్మ కూడా తన నిజ స్వరూపం తెలిసిపోయిందన్నమాట. ఈ కళ్ళజోడు ఇంటి నుంచి శాశ్వతంగా అవుట్ అవుతుంది. అవునాలియా, తను అలాంటి పని చేసినందుకిక మన ఇంట్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది. నాకు తెలుసు ఈ విషయంలో నువ్వు ఆ కళ్ళజోడు మాటలు ఎప్పటికీ నమ్మవని. యా రైట్ అన్నయ్య, తనకు తెలుసు. అందుకే తన ఇంట్లో నీ మీద డౌట్ పడింది.
ఆపరేషన్ మొదలైపోయింది. డాక్టర్ గారు ముందే చెప్పారు కదా, చాలా టైం పడుతుందని. టైం అయితే పడుతుంది. ఇది గుండెకి సంబంధించిన విషయం కదా. డాక్టర్ గారు ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తారో అది తనకే మంచిది కదా. అది కాకుండా ఏ విధంగా అయితే అభి మొత్తం స్టాఫ్కి క్లాస్ తీసుకున్నాడో దానికి అందరూ చాలా భయపడిపోయారు. నానమ్మ, మీరు ప్రజ్ఞక్కని ఎక్కడైనా చూసారా? మీరు తన ఈ ఫోన్ తనకిచ్చేస్తారా? అలాగే. థ్యాంక్ యూ. నానమ్మ, నేను గుడికి వెళ్ళొస్తాను. పెద్దమ్మ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలి కదా, అందుకని. ఇదిగో పూర్ణిమ, ఆగు, నేను కూడా నీతో వస్తాను. వదిన గారు, నేను కూడా ఒకసారి గుడికి వెళ్ళొస్తాను. సరేనండి, పద. బుల్బుల్, మనం ఇప్పుడు ఎలా వెళ్ళగలం? ఉదయం వరకు మనం ఇక్కడే ఉండాలి. బండి పాడైపోయింది. నువ్వైతే ఏం చేయలేకపోవచ్చు, కానీ నేను చేయగలను కదా. ఫోన్ ఇవ్వు నాకు. ఆలోచించుకు ప్రవీణ్, ఫోన్ ఇవ్వు. బుల్బుల్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ప్రజ్ఞ అక్కకి. నేను ప్రజ్ఞ అక్కకి ఎక్కడున్నానో చెప్తే అప్పుడు తను నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది. నేను ఇప్పుడే మా అమ్మని కలవాలి. తను ఏ పరిస్థితిలో ఉందో ఏమో. ప్రజ్ఞ ఫోన్కి ప్రవీణ్ కాల్ చేస్తున్నాడు. నానమ్మ, ప్రజ్ఞ ప్రవీణ్ని పెళ్లి మండపానికి రాకుండా పంపించేసింది నానమ్మ. ఎందుకంటే ప్రవీణ్ ప్రజ్ఞ చెల్లెలు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. అమ్మ కళ్ళు తెరిచాక నేను అమ్మకి ఏమని చెప్పాలి? ఆయన నాకు ఇక్కడ ఇంత సాయం చేసిన తర్వాత మా ఇద్దరికి అసలు పడ్డం లేదు అని నేను ఎలా చెప్పగలను? అమ్మని చూసుకోవడానికి కొద్ది రోజులైతే నేను ఇక్కడే ఉండగలను, కానీ ఆ తర్వాత నేను నిజం మొత్తం చెప్పే తీరాలి కదా. నేను మా అత్తవారింటికి ఎందుకు వెళ్ళడం లేదంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేనే గెలిచాను అంటే దీని అర్థం నువ్వు లేవు, అలాగే నీ గొప్పదనమూ లేదు. నేను నీకు చెప్పాను కదా, నేను తనని ఇంటి నుంచి పంపించేస్తాను అని. అలాగే పంపించేశాను. కానీ నువ్వు నీ పరమ భక్తురాలికి సహాయం కూడా చేయలేకపోయావు. ఇప్పుడు దీనివల్ల ఒకటే నిరూపణ అవుతోంది, అసలు నువ్వు అనేవాడివి లేవు అని. ఈ విషయం నీకు కూడా బాగా తెలిసిపోయినట్టుంది. అందుకే నువ్వు తనకు సహాయం చేయటం మానేశావు. పోన్లే, మంచిదే. ఇప్పుడు మన ఇద్దరం ఒకేలాగా ఆలోచించడం మొదలెట్టాం. కానీ దీని అర్థం మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయిందని మాత్రం కాదు. అది ఎప్పటికీ జరగనే జరగదు. ఎందుకంటే నేను ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచలేను. డోంట్ బీ సాడ్ అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే ఎప్పటివరకైతే నువ్వు ఇలాంటి వాళ్ళకి తోడుగా నిలబడతావో, ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటావో, అప్పటి వరకు నీకెంతో గొప్ప పేరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ క్షమాపణ ఇంకా నీ మీదుంచే చెడు నమ్మకాల మీద అందరూ బతుకుతున్నారు కాబట్టి. అలాగే వీళ్ళ అబద్ధపు ప్రార్థనల మీద నువ్వు బతుకుతున్నావు. కానీ ఈరోజు రాత్రి మన ముగ్గురికి ది ఎండ్ అవ్వబోతుంది. మన ముగ్గురి ట్రయాంగిల్ స్టోరీ అంతం. నువ్వు నీ ఇంటికి, ఇక తను తన ఇంటికి, నేను మా ఇంటికి. అండ్ డోంట్ మిస్ మీ బికాజ్ ఐ వాంట్. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరిని మీ నానమ్మ పిలుస్తున్నారు. పద, ఆఖరిసారి నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకునే నాటకం ఆడదాం. నానమ్మ, నువ్వు నన్ను పిలిచావా? ప్రజ్ఞ ఎక్కడా? వచ్చేసింది. కావాలని మొహం ఇలా పెడుతోంది. అది చూసి నాన్నమ్మకి తన మీద కోపం పోయి జాలి కలగాలని. కూర్చో. అభి ఎక్కడ కనిపించడం లేదండి. అన్నయ్య, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, మీరు రాక్ స్టార్ అభిని ఎక్కడైనా చూసారా? అభి గారిని, ఆయన వైఫ్ ని వాళ్ళ నానమ్మ పిలిచారు, అటు వెళ్లారు. దట్ వే? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నానమ్మ వాళ్ళిద్దరిని ఒకేసారి ఎందుకు పిలిచినట్టు? సింపుల్, తను స్టోరీకి క్లైమాక్స్ వచ్చుంటుంది, నానమ్మకి మొత్తం పూర్తిగా తెలిసిపోయి ఉంటుంటుంది.
అంటే ఈ రోజుతో ఆ కళ్ళజోడు పని పూర్తయిపోతుందన్నమాట. అబ్సల్యూట్లీ. ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు కూడా. లెట్స్ గో. యా. నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నాకసలేమీ చెప్పలేదు. ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు. నాన్నమ్మ ఇంతకి దేని గురించి మాట్లాడుతోంది? ఒకవేళ తనకి మా ఇద్దరి గురించి నిజం తెలిసిపోయిందా? నానమ్మ, ఏ నిజం నానమ్మ? నువ్వు మాట్లాడుకో. నేను నీతో అస్సలు మాట్లాడిన అర్థమైందా? నేనేం లోటు చేశాను నీకు ప్రేమను పంచడంలో? నేను నిన్ను సొంత కూతులాగా చూసుకున్నాను. కానీ నా దగ్గర నువ్వు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావు. నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. నేను నీ గురించి ఆలోచించాను, అందుకే నేను నేను నిన్ను మాట్లాడద్దని చెప్పాను కదా. ఓకే నానమ్మ. అన్నయ్య, నానమ్మని తిట్టుకుంటూ ఎందుకు ఆపుతున్నావు? తిట్టనివ్వన్నయ్యా, మంచి విషయమే కదా, మనకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆలియా, నాకు ఎందుకు భయంగా ఉందంటే నాకు కళ్ళజోడుకు మధ్య ఉన్న బంధం గురించి అసలు నిజం నాన్నమ్మకి తెలిసిపోయిందనుకో. అన్నయ్య, జస్ట్ లీవ్ ఇట్. నానమ్మ ఇప్పుడు బానే ఉంది కదా, తనకేవీ కాలేదుగా. అంటే దీని అర్థం ఏంటి? ఇట్స్ ఆల్ గుడ్, సో లెట్ ఇట్ బీ.